ప్రయోజనాలను పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గురించి తలుచుకోవడం ఎందుకు, అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు? సార్ ఒకటి చెప్తాను చూడండి. ఉమ్, నిన్న అమిత్ షా గారి మీటింగ్ లో సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్పేది అదే సార్, ఉమ్, తెలుగు మీడియంతో పాటుగా ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి, హిందీ కూడా నేర్చుకోండి అని చెప్పింది. అందుకే సార్ ఉమ్, ఏదైతే అమిత్ షా గారు ఒక మాట చెబుతారు సార్, దాన్ని పురంధేశ్వరి గారు తెలుగులో తర్జుమా చేసేటప్పుడు ఇంకో మాట మాట్లాడతారు సార్. ఓకే. స్పష్టంగా చెప్పారు 2014 నుంచి 19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఉమ్, ఆ వీడియో అందరూ చూశారు. మ్యాన్ మేడ్ ఫెయిల్యూర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది. ఎవరో మ్యాన్? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఉమ్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో విధ్వంసం అయిందని చెప్తే వెంటనే ఎవడు తెలుగులో 2019 నుంచి 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం. ఏంటి విధ్వంసం అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీళ్ళు విధ్వంసం విధ్వంసం అని మాట్లాడతారు సార్. అసలు వాట్ ఈస్ విధ్వంసం? విధ్వంసం అంటే ఏంటి? ఉమ్, చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమా? చంద్రబాబు నాయుడు గారి కంటే 3 రెట్లు ఎక్కువ పరిశ్రమలు తీసుకురావడం విధ్వంసమా? ఉమ్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో భ్రష్టు పడిపోయినటువంటి పాఠశాల విద్యని ఆకాశానికి తీసుకురావడం విధ్వంసమా? ఉమ్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో భ్రష్టు పట్టిపోయినటువంటి ఏదైతే మత్స్యకారుల్ని, నీలి వ్యవస్థని, నీలి విప్లవాన్ని, ఉమ్, నీలి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల్లో నంబర్ 1 స్థానానికి తీసుకురావడం విధ్వంసమా? ఉమ్, ఎస్డిపిలో 16-17 స్థానాల్లో ఉన్న దాన్ని 4వ స్థానానికి తీసుకురావడం విధ్వంసమా? చంద్రబాబు నాయుడు గారి పేదల్ని 11% నుంచి 12% పెంచి 1% పేదల్ని పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 4.5% అంటే దాదాపుగా 7.5% మందిని పేదరికం నుంచి బయటికి తీసుకురావడం విధ్వంసం. ఏంటి సార్ విధ్వంసం? కోవిడ్ లాంటి అధ్వాన్న పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడి రాష్ట్రం ముందుకెళ్లడం విధ్వంసమా? ఓకే. మీరు డ్వాక్రా మహిళలను మోసం చేస్తే ఆసరా అనే పథకం ద్వారా 25,000 కోట్ల రూపాయల ద్వారా డ్వాక్రా మహిళలను ఆదుకోవడం విధ్వంసమా? ఏదైతే రైతులను మోసం చేస్తే రుణమాఫీ చేస్తున్నామని చెప్పి కోటాయి కమిటీలు వేసి అదే రైతులకు మేము 4 సంవత్సరాలని మేనిఫెస్టోలో పెట్టి కూడా 5 సంవత్సరాల పాటు రైతు భరోసా ఇచ్చి రైతులకు అండగా నిలబడడం విధ్వంసమా? 4 పోర్టులు కట్టడం విధ్వంసమా? ఒక ఎయిర్పోర్ట్ కట్టించడం విధ్వంసమా? స్కూల్స్ కట్టించడం విధ్వంసమా? సచివాలయాలు కట్టించడం విధ్వంసమా? రైతు భరోసాలు కట్టించడం విధ్వంసమా? ఆఖరికి సార్ ఏజెన్సీ ఏరియాలో మిషన్ కనెక్ట్ పాడేరు ద్వారా 500 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించడం విధ్వంసమా? మీరు డెవలప్మెంట్ వర్క్స్ చేశారు కానీ చెప్పుకోలేకపోయారనేటువంటి వాదన కూడా ఉంది కదా, అందుకోసమే వాళ్ళు ఇప్పుడు పదే పదే మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సార్ విధ్వంసం అనే దానికి ఇంకో మాట చెబుతున్నాను సార్. ఆఖరికి మన నరేంద్ర మోడీ గారి సాక్షిగా శంకుస్థాపన చేసిన ప్రతి ప్రాజెక్టు మేము తీసుకొచ్చింది అదే విధ్వంసం. ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రో ఎవరు తీసుకొచ్చారు సార్? జగన్మోహన్ రెడ్డి హయాంలో కదా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దేశంతో పోటీ పడి మరి బల్క్ డ్రగ్ పార్క్ మన రాష్ట్రానికి తీసుకొచ్చింది ఎవరు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. వీటన్నిటిని నిస్సిగ్గుగా ఎవరికో పుట్టిన బిడ్డకి తన బారసాల చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు. ఇది కాదా? మరి ఇప్పుడు వెళ్ళి ఏంటి ఇప్పుడు ఇవన్నీ చేశారన్నారు, దావోస్ పర్యటనకి వెళ్ళారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడమే మా లక్ష్యం అనే విధంగా 10 లక్షల కోట్లకో 15 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి అని చెప్పేసి అక్కడ పర్యటనలో చెప్తున్నారు. ఏంటి ఇది సార్? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో 4 సార్లు దావోస్ వెళ్ళారు సార్. 5వ సంవత్సరం లోకేష్ గారు దావోస్ వెళ్ళారు సార్. దావోస్ వెళ్ళినప్పుడు కుటుంబరావు అని చెప్పి, కుటుంబరావు గారు సార్, ఆయన పేరు రావట్లేదు, పరకాల ప్రభాకర్ గారు, ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి భర్త సార్, ఆయన ప్రైవేట్ హోటల్లో ఏదైతే బెండకాయ వేపుడు ఇస్ దేర్, పాలకూర పప్పు ఇస్ దేర్, గోంగూర చట్నీ ఇస్ దేర్ అని చెప్పేసి విందులు కూడా ఏర్పాటు చేశారు సార్. 1,00,000 కోట్ల పెట్టుబడులు, 15 లక్షల కోట్ల పెట్టుబడుల వెల్లువ, వరద, సునామీ ముంచెత్తుతున్నాయని చెప్పి రాశారు సార్. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో పత్రికలు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కరపత్రికలు రాశారు. అవన్నీ ఏ ఒక్కటైనా 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ దావోస్ నుంచి తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఉంటే, ఎస్ మేము దావోస్కి వెళ్ళి ఈ పరిశ్రమ తీసుకొచ్చాం, దీన్ని గ్రౌండ్ చేశాం, దీని ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించాం, దీని ద్వారా రాష్ట్రానికి ఇంత జిఎస్టీ పెరిగింది అని చెప్పి చూపించమనండి.
కేవలం ప్రజాధనం అడ్డు పెట్టుకొని తనని తాను విజనరీగా ప్రూవ్ చేసుకోవడానికి, తన డబ్బా కొట్టించుకోవడానికి, తను ఏదో రాష్ట్రానికి ఏదో ఊడబెరుగుతున్నాను అని చూపించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా వృధా చేస్తున్న పర్యటనలు ఈ దావోస్ పర్యటనలు సార్. అలాంటారా? ఎందుకు ఇచ్చారండి? ఆఖరికి జాతి పత్రికలకే కాకుండా జాతీయ మీడియాకి కూడా తన ప్రమోషన్స్ కోసం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ప్రమోషన్స్ కోసం కోట్లాది రూపాయలు ఎందుకు వెచ్చిస్తున్నాడు? ఎందుకు? ఎవరి డబ్బు అది? ప్రజాధనం కాదా? డబ్బు సార్. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సార్, బాగా వినాలి సార్, ప్రజలకు కూడా తెలియాలి సార్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సార్ 2015 సార్ 15 జనవరిలో వెళ్ళాడు సార్. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, CEO సత్యనాథలతో ఆయన మీటింగ్ అయ్యాడు సార్. విశాఖ మైక్రోసాఫ్ట్ తో పాటుగా ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అని చెప్పి ప్రచారం చేశారు సార్. నాడు హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ ని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నేడు విశాఖ తీసుకొస్తున్నాడు. విశాఖ మరో హైదరాబాద్ గా మారిపోతుంది. విశాఖ మరో ఐటీ హబ్ గా మారిపోతున్నాడు సార్. 4 ఏళ్ళు ఉన్నారు సార్ ముఖ్యమంత్రిగా. ఏమైంది సార్ మైక్రోసాఫ్ట్? ఏమైంది సార్ గూగుల్? ఇంకోటి, రాష్ట్రంలో భారీ హార్డ్వేర్ పరిశ్రమ వస్తుంది, 1,00,000 కోట్లు పెట్టుబడులు అన్నారు సార్ అదే సంవత్సరంలో. ఎక్కడ? 4 ఏళ్లలో. నెక్స్ట్ 2000 సార్, బాగా వినాలి, 2016లో సార్, 2016 జనవరిలో సార్, మియర్ బర్గర్, పిస్ట్లోన్ సంస్థల ద్వారా సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు అన్నారు సార్. 2000